కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెంలో ఈ నెల 15వ తేదీన ముగ్గురు వ్యక్తులను 15 మంది అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం జరగలేదంటూ బాధిత కుటుంబాలు కాకినాడ కలెక్టరేట్ ను ముట్టడించాయి. బాధిత కుటుంబాల వారు మాల మహానాడు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కు తరలి వచ్చారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు వెంటనే ప్రభుత్వం ఉపాధి కల్పించాలని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. హత్యకు పాల్పడ్డ 15 మందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు కొండ అశోక్ కుమార్, మాల సంఘాల జేఏసీ చైర్మన్ ని. ఈరోజు వేట్లపాలెంలో జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరమైనది. మన గ్రామాల్లో జరిగిన సంఘటనలు, ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనలు చోటు చేసుకోవడం చాలా దారుణం. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే కులంలో ఉన్న వాళ్ళని ప్రేరేపించి ఒక వర్గాన్ని చంపేసేలా చేయడంలో రాజకీయ కుట్రను మాత్రం ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు. అలాగే ఎక్కడైనా చనిపోతే వారిని పరామర్శించడానికి అక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ వేరే ప్రజాప్రతినిధులు కానీ వస్తారు. అటువంటి వీరు ముగ్గురు చనిపోతే కూడా ప్రజాప్రతినిధులు ఉన్న అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా వీరిని పరామర్శించడానికి కూడా రాకపోవడంలో ఇక రాజకీయ కుట్ర ఉందని తెలుస్తూనే ఉంది. ఈ విషయంలో ఇక చనిపోయిన వ్యక్తుల్ని తీసుకొచ్చే పరిస్థితి లేదు, కానీ అక్కడ దాడి చేసిన వారిపై కానీ దాడికి ప్రోత్సహించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. వీటికి ఎవరు బాధ్యులు అనే వాళ్ళని కూడా పరిశీలించి ప్రభుత్వం వెంటనే వారికి చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ అమ్మాయి చిన్న పిల్ల, వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోబడ్డాడు. ఇటువంటి వ్యక్తులకి ఉపాధి కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు బతకలేని పరిస్థితి కాబట్టి వారికి ఉపాధి, ఉద్యోగం రూపంలోనూ మరియు భూమి రూపంలోనూ వారికి ఉపాధి కల్పించి వారికి చేయూతనివ్వాలని మేము ఈరోజు కలెక్టర్ గారిని కోరుతున్నాం. అందుకే ఇక్కడికి రావడం జరిగింది. వీరికి సత్వరం న్యాయం చేయాలని మీ ద్వారా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. వరదలకు సంబంధించిన వాళ్ళండి, ఆ కుటుంబం సంబంధించిందండి. నేను నా కుటుంబంలో అందరూ ఇల్లు కట్టుకుంటుంటే వచ్చి అడగకుండా వచ్చి కత్తులతో దాడి చేసి మా కుటుంబాన్ని అందరూ బలి చంపేసి శుభ్రంగా కత్తులతో గేటుతో నరికేశారండి. కాళ్ళు పట్టుకున్నారండి, గడ్డ పట్టుకున్నారండి. ఎవరు కూడా వదలలేదండి. ఎంత బతిమాల తమ్ముడు అని బతిమాల మమ్మల్ని వదలలేదండి. ఏదైతే కుట్రతో జరిగిందో మరి ఏటో నాకు తెలుసు కదండి. మొత్తం కత్తులతో వచ్చారు. కర్రలు కూడా లేవు నా చేతులు, అన్ని కత్తులేనండి. కత్తులతో వచ్చి ఒక గేటుగా మనుషులు పడిపోయారండి. అందరూ ఏం చేయాలో మాకు తెలక సోహ దగ్గర శ్రమాల దగ్గర పడిపోయామండి. మేము వచ్చి అలా చేశారండి. మా కుటుంబం కట్టుకుంటే వచ్చి కర్రలన్నా తీయాలి కదండి. వచ్చి కత్తులతో వచ్చి ఒక మనిషిని కత్తులతో నరికేసి, ఒక మనిషిని ఒక గేటుతో నరికేసి పడిచేశారండి.